all of my journalist friends, both print and electronic media. ఈరోజు అతి ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైనటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. అదేంటంటే దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ అవసరమా లేదా అనే దాని మీద మీరు మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి ఖచ్చితంగా చెప్పండి అని. ఎందుచేత చెప్పాల్సి వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వం దళిత క్రిస్టియన్ని రిజర్వేషన్ తప్పించాలని ఒక ఆలోచన చేస్తుంది. అవగాహన కనిపిస్తుంది మనకు, ఒకటి రెండు స్టేట్మెంట్తో మనం విన్నాం కూడా. దాని మీద గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అనేది చాలా స్పష్టంగా అడిగారు. ఇది చాలా సున్నితమైనది, అతి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈ అంశం మీద అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్టాండ్ తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వారు కూడా చెప్తూ మతం మారినంత మాత్రాన వారి యొక్క సోషల్ స్టేటస్ మారిపోతుందా, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుందా అని అడిగారు. వాస్తవం అది. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన వారి యొక్క సోషల్ స్టేటస్ కానీ లేక వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ మారదు. ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది చాలా స్పష్టంగా, రాజ్యాంగం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా those who are having social backwardness and educational backwardness are eligible for reservation. అంతే తప్ప ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ మతం గురించి కానీ కులం మీద రిజర్వేషన్ కానీ ప్రకటించలేదు. మతం మీద కానీ కులం మీద కానీ రిజర్వేషన్ ఇవ్వలేదు మనకి. ఎవరికైతే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉందో, ఎవరికైతే ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఉందో, రెండు ఉండాలి. ఆ రెండు ఎవరికి ఉన్నాయో వారు మాత్రమే రిజర్వేషన్కి అర్హులు అని చెప్పింది. అసలు ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ టు ఇంప్రూవ్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్. ఎవరికైతే ఉందో వారికి రిజర్వేషన్స్ అవసరం. ఎప్పటి వరకు అవసరం అంటే ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ టు ఇంప్రూవ్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఎవరెవరికి అయితే ఉన్నదో వారందరూ కూడా ఈ సమాజంలో అభివృద్ధిలోకి వచ్చే వరకు రిజర్వేషన్ అవసరం అని చెప్తూ ఉంది. అంతేకాకుండా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది ప్రధానంగా ఇవాళ చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది భారత పౌరులకు ఉందా లేదా అని చూసినట్లయితే, ఇండియా ఈజ్ ద సెక్యులర్ కంట్రీ. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ది ఫ్రీడమ్ టు ప్రిఫర్స్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజియన్ ఆఫ్ దైర్ చాయిస్. వారి ఇష్టమైన మతంలోకి వెళ్ళవచ్చు అనేది చాలా రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. మరి స్పష్టంగా చెబుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం? దానికి ఇక్కడ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన క్వశ్చన్. రాజ్యాంగం 14 ఏం చెప్తుంది? అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సమాన అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగం ఆర్టికల్ 16(4) ఏం చెప్తుందంటే సమాజ అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయం పాటించండి అని ఆర్టికల్ 16(4) చెప్తుంది. అంటే ఎవరైతే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారో, అంటే సామాజిక వెనుకబడుతనం ఉందో, ఎవరికైతే విద్యా వెనుకబడుతనం ఉందో, ఆ రెండు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా అర్హులే రిజర్వేషన్కి. ఎక్కడ కూడా కులం బేస్గా తీసుకుని రిజర్వేషన్ ఇవ్వలేదు, మతం బేస్గా తీసుకుని రిజర్వేషన్ ఇవ్వలేదు,
ఇస్తూ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరు ఇష్టమైన మతంలో వారు ఉండొచ్చు అని చాలా స్పష్టంగా, స్వీకరించవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం. అలా చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా పార్లమెంటుకి లేదు. ఈ విషయంలో ఫండమెంటల్ రైట్స్ విషయంలో రాజ్యాంగం సవరించే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. కేశవానంద భారత్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఫండమెంటల్ రైట్స్ విషయంలో కానీ, మీరు ప్రాథమిక హక్కుల విషయంలో కానీ మీరు కలగజేసుకుంటూ ఏ ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చూస్తూ మౌనంగా ఊరుకోదు. ఎవరైనా వచ్చి మా తలుపు తట్టినా తట్టకపోయినా మేము స్వీయంగా ఈ కేసును స్వీకరించి దాని మీద మేము విచారణ జరుపుతాం అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి ఎందుకు ఈ అంశాన్ని మీరు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు? ఎందుకు మీరు దళిత క్రిస్టియన్ని రిజర్వేషన్స్ దూరంగా నెట్టివేయాలనే ప్రయత్నం చేయటం అది సాధ్యపడదు. భారతదేశంలో ఈ రాజ్యాంగం అమలులో ఉన్నంతకాలం అది సాధ్యపడదు. అంచేత దయచేసి దాని మీద మీ స్టాండ్ ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటని మా అధ్యక్షులు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మేము దానికి ఇవాళ పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మద్దతు తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ ప్రశ్న తెరవటం జరిగింది. ఎందుచేతంటే ఇక్కడ పొరపాటున కూడా మీరు వారిని రిజర్వేషన్ దూరంగా నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వానైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వానైనా ఊరుకునే ప్రశ్నే లేదు. పెద్ద ఉద్యమం చేస్తాం. అంచేత ముందుగానే చెప్తున్నాం, మీకు ఏ విధమైనటువంటి అధికారం లేదు, రాజ్యాంగం సవరించే అధికారం లేదు, అలా రిజర్వేషన్స్ దూరంగా నెట్టివేసే అధికారం లేదు, వారికి మత స్వేచ్ఛకు భంగం కలిగించే అధికారం కూడా లేదు. ఇది మూడు రాజ్యాంగం ఇచ్చింది హక్కు. ఈ రాజ్యాంగం ఇచ్చే హక్కుని మరి దళిత క్రిస్టియన్స్ మాత్రం సపరేట్గా చేసేద్దాం అనే ఆలోచన మీకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేద్దామని పక్క మాట్లాడుతూ ఉన్నారు. అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్ని, కొన్ని శాసనసభ నియోజకవర్గాల్ని దూరంగా నెట్టివేయాలనేది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది జరిగేది కాదు. అందుచేత ఖచ్చితంగా రాజ్యాంగం ఏదైతే మౌలిక సూత్రాలు ఏవైతే చెప్పిందో ఆ రాజ్యాంగం మౌలిక సూత్రాలను మార్చడానికి మరి చూస్తూ సుప్రీంకోర్టు మేము ఊరుకోం అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు దాని మీద మా పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మీ స్టాండ్ కూడా చెప్పండి. ప్రతి రాజకీయ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీని అడగట్లేదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి యొక్క స్టాండ్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇది చాలా సున్నితమైనటువంటిది, అతి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం కాబట్టి మీ స్టాండ్ కూడా ఏంటో చెప్పండి అని మేము కోరుతూ ఉన్నాం. అంతే. అపవర్స్ ది స్టేట్ టు క్రియేట్ reservation policies in the public employment for any backward class of their choice to the backward class citizens. ఇంత స్పష్టంగా రాజ్యాంగం చెప్పినప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 16(4) కానీ ఇంత స్పష్టంగా చెబుతూ ఫండమెంటల్ రైట్స్ కూడా ఎవరు ఇష్టమైనటువంటి వారు మతాన్ని ఎంచుకోవచ్చు. అది ఫండమెంటల్ రైట్. అది ఆ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడానికి చేసే అధికారం మీకు లేదు. ఏ యొక్క అది సుప్రీంకోర్టు చెప్పింది. ఏది కేశవానంద భారత కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. మీరు అది మార్పు చేయటానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా మా తలుపు వచ్చి తట్టినా తట్టకపోయినా, అంటే మా కోర్టులో వారు అప్పీల్ వేసినా వేయకపోయినా మేము సుమోటివ్గా కేసుని తీసుకొని మేము దాన్ని విచారిస్తామని చెప్పినప్పుడు, అంత స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు పార్లమెంటుకు కూడా అధికారం లేదు, ఫండమెంటల్ రైట్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదని చెప్పినప్పుడు ఏ విధంగా మార్పు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారో కేంద్ర ప్రభుత్వం మరి దయచేసి మీ ఆలోచన విరమించుకోండి. ఈ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీ కానీ చాలా స్పష్టంగా వారి యొక్క స్టాండ్ ఏంటో చెప్పవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టాండ్కి
మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టాం.